రాజకీయ పార్టీల్లో కరుడుగట్టిన నాయకులైనా ఒక్కొక్కసారి తమ సొంత సామాజిక వర్గాలకి ప్రాధాన్యత ఇస్తారు. గతంలో వైసీపీలోనూ ఇలాంటివి జరుగుతుంటాయి. అలాగే టీడీపీలో ఉన్న నాయకులు కూడా ఇలాంటివి చేస్తా ఉంటారు. కొన్ని కొన్ని సందర్భాల్లో వాళ్ళ సామాజిక వర్గానికి సంబంధించిన మీటింగ్లు జరిగితే ఆ వేదిక మీద వేరే పార్టీ నాయకులు ఉన్నా సరే వీళ్ళెళ్ళి పాల్గొనడం అనేది చాలా సందర్భాల్లో జరిగింది. అయితే ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో అలాంటి చిచ్చు రేగింది. అది కూడా బోండా ఉమా వల్ల. దీనికి కారణం ఏంటి అంటే ముద్రగడ పద్మనాభానికి సంబంధించి సంతాప సభలో బోండా ఉమా పాల్గొనడం. అంతేకాదు కొన్ని కీలక వ్యాఖ్యలు కూడా చేశారు. ఇప్పుడు దాని మీద వివరణ కోరుతుందంట. ఒక రకంగా ఇది మరి క్రమశిక్షణ తప్పినట్టు అవుతుందా, దీని మీద యాక్షన్ ఉంటుందా ఏంటో తెలియదు, కానీ ఏం చేయాలి అనేది దాని మీద బాబు గారు కూడా వివరణ కోరారు. దీని మీద చర్చిద్దాం. అంతకంటే ముందు ఒకసారి ఆయన మాట్లాడే మాటలు అయితే వినిపిస్తాను. ఆయన చేసిన ఉద్యమ ఫలితం 2019లో అధికార మార్పిడి జరిగిందని కూడా తెలియజేస్తా ఉన్నాం. మేము అధికారం కోల్పోయాం 2019లో. ఆ 2019లో మేము అధికారం కోల్పోవటానికి ముఖ్యమైన కారణం ముద్రగడ్డ పద్మనాభం గారి ఉద్యమం అని కూడా తెలియజేస్తా ఉన్నాం. అంటే ఈ కాపు సామాజిక వర్గం ఎటువైపు నిల్చుంటే అటువైపు ప్రభుత్వాలు వస్తాయి. రాష్ట్రంలో 5 కోట్ల జనాభాలో 1 కోటి మంది పైగా ఉన్నటువంటి బలిజ, కాపు, తూర్పు కాపు, ఒంటరి ఈ సామాజిక వర్గాలు అధికారాన్ని డిసైడ్ చేస్తాయి. సార్ ఒకటి ఈయన ఇంకా చాలా మాట్లాడే ఉంటారు, అందరూ వినే ఉంటారు. అప్పట్లో ముద్రగడ పద్మనాభం సంబంధించి ఎవరో రాంగ్ ఫీడ్బ్యాక్ ఇచ్చి ఉంటారు, మా వాళ్ళు అందుకే పట్టించుకోలేదు, ఆయన వల్ల ఏమో వద్దులేని అనుకున్నారు, కానీ ఆయన వల్లే మేము అధికారం కోల్పోయామని దీని ఓపెన్ గా చెప్తున్నమాట. ఓకే, అది ఎంతవరకు వాస్తవం అనేది ఒకటి. అలాగే కాపు సామాజిక వర్గాన్ని ఇప్పుడు ఏ పార్టీకి ఆ పార్టీ తాను ఓన్ చేసుకునే ప్రయత్నం ఏమన్నా మొదలు పెట్టిందా? ఈయన వ్యాఖ్యను ఎలా చూడాలి? బేసిక్ గా ఒకప్పుడున్న సిస్టంలో ప్రతీకార అసహ్యకరమైన రాజకీయం ఉండేది కాదు. ఇప్పుడు అలాంటి స్థితి రావడం వల్ల ఇష్యూ వివాదమైంది. బేసిక్గా ఒక మనిషి చనిపోయినప్పుడు ఆ మనిషి గురించి సంతాపం పెట్టినప్పుడు అన్ని పార్టీలోళ్ళు అటెండ్ అవ్వడం అనేది ఇదివరకు జరిగేది. ఆ మనిషితో తమకున్న అనుబంధాన్ని, వాళ్ళు చేసిన పోరాటాలను ఆ సందర్భం స్మరించుకుంటారు. ఇది సహజ సిద్ధంగా జరిగేది. దాన్ని చిలవలు పలవలు చేసి అనవసరపు వివాదాలు సృష్టిస్తున్నారు. ఈ దరిద్రానికి కారణం ఎవరయ్యా అంటే వాళ్ళ పత్రికలే. ఈనాడు జ్యోతి రాసినాయి, అట్టట్ట మాట్లాడతాడు, అట్టట్ట కలుస్తాడు అనేసి. చంద్రబాబు గారు చివరికి ఇదివరకు ఎలక్షన్స్ అప్పుడు చెప్పింది ఏంటంటే, నేను మీడియా మీద నేను డిపెండ్ అవను, మీడియా ట్రాప్లో నేను పడను అన్నాడు. ఈయన మీడియా ట్రాప్లో పడడు, ఈదుతుంటాడు అందులో. ఈనాడు, ఆంధ్రజ్యోతి ఇప్పుడు పరిపాలన శాసిస్తున్నాయి. ఏ అధికారిని బదిలీ చేస్తే ఆ అధికారిని తిప్పి బదిలీ చేయించడం ఈనాడు జ్యోతినే చేస్తున్నాయి. అంటే వాళ్ళు డిక్టేటర్లుగా మారారా? అంతే. ఇవాళ ప్రభుత్వం నడపట్లేదు, చంద్రబాబు గారు నడపట్లేదు, లోకేష్ నడపట్లేదు, నడుపుతున్నారు. వాళ్ళిద్దరిని కట్టర్ కార్యకర్త నడుపుతున్నారు. కట్టర్ కార్యకర్తల్ని ఈనాడు జ్యోతి నడుపుతున్నాయి. డైరెక్ట్ గా చంద్రబాబు గారికి చెప్తే వినరు, లేదా డైరెక్ట్ పేపర్లో వార్త రాస్తే వినరు. ఇప్పుడు వీళ్ళు ఏం చేశారంటే ఒక దీన్ని ఏమంటారంటే సైకలాజికల్ గేమ్ నడుపుతున్నారు. చంద్రబాబు గారు మొదట్లో వీళ్ళ మాటలు నేనే 1999, 2004 వరకు వీళ్ళ మాటలే విన్నారు. వీళ్ళు రాసే వార్తల్ని నమ్మి ఆయన డెసిషన్స్ తీసుకున్నారు. ఫలితం 10 సంవత్సరాలు ఆయన అధికారానికి దూరం అయ్యారు. అధికారుల గురించి వీళ్ళు చెప్పేది వీళ్ళు రాసిన దానికి అనుగుణంగా చర్యలు తీసుకుని, ఉద్యోగుల మీద వీళ్ళు రాసిన దానికి అనుగుణంగా చర్యలు తీసుకుని, ప్రజలకు సంబంధించి చర్యలు తీసుకుని సర్వనాశనం అయిపోయింది పార్టీ. 2 టర్మ్స్ వరుసగా ఓడిపోవడానికి కారణమైంది. ఈవెన్ స్థానిక ఎన్నికల్లో కూడా దారుణంగా ఓడిపోవడానికి కారణమైంది. వీళ్ళ వార్తల కారణంగా తీసుకున్న చర్యలతో జనంలో విపరీతమైన పాజిటివ్ పబ్లిసిటీ ఒకవైపు, రెండో పక్కన జనం అందరినీ దొంగల్ని చేసినటువంటి వ్యవహారం ఇంకొక వైపు. వ్యాపారస్తులు దొంగలే, ఉద్యోగులు దొంగలే, అందరూ దొంగలే, వీళ్ళు మాత్రమే దొరలు. ఆ టైప్లో రాసుకొచ్చారు. మీరు అప్పుడు చూస్తే కనుక వ్యాపారులు బియ్యం అమ్మితే దొంగోడు, లేకపోతే కూరలు అమ్మితే దొంగోడు, పప్పులు అమ్మితే దొంగోడు. వ్యాపారం లాభం వేసుకుంటాడు, ఆ లాభం ఇంతే ఉండాలని చెప్పి అధికారం ఎవరికి లేదు, అది వాడి హక్కు. రైతుకు ఆ హక్కు లేదు అంటే రైతుకు కూడా హక్కు ఉంది, కాకపోతే కొనేవాళ్ళు లేడు రైతు దగ్గర ఆ రేటుకి. ఇది కామన్. రైతు నా వెరైటీని, నా దగ్గర ఉన్న వడ్లని నేను 100 రూపాయలకు అమ్ముదామంటే కొనేవాళ్ళు లేడు, కొంట ఇవ్వడేంటి రైతు మాత్రం. మద్దతు ధర అనేటటువంటిది ఏంటిది, ఎంతో కొంత మా గవర్నమెంట్ ఫిక్స్ చేసి ఇస్తున్నటువంటి రేటు, అంతే తప్పించి అది గిట్టుబాటు ధర కాదు. రైతుకి ఈ రోజు వరకు గిట్టుబాటు ధర రాదు, నేను ఒప్పుకుంటాను.
కానీ రైతు తన గిట్టుబాటు ధరకు అమ్ముదామంటే కొనేవాళ్ళు లేడు. బట్ వ్యాపారస్తుడు అయితే తనకు లాభం లేకపోతే అమ్మడు. అంతే కదా. అవును. క్లియర్ అక్కడికి. దాన్ని ఇదేంటి ఇన్ జనరల్ ఫినామినా, ఉమ్, సహజ సిద్ధమైన సిద్ధాంత విధానం ఇది. దీన్ని నువ్వు పరిష్కరించాలి అంటే ఈ రెండిటి మధ్యన అనుసంధానం చేయాలి. ఉమ్, రైతు దగ్గర ఉన్నటువంటిదంతా ప్రభుత్వం తీసేసుకో, ఉమ్, ప్రభుత్వం అమ్ము. ఉమ్, ఇలాంటిది ట్రై చేసి ఫెయిల్ అయ్యింది రష్యా, చైనా. ఉమ్, కాబట్టి ఆ వ్యవస్థ పోయింది, పెట్టుబడిదారీ వ్యవస్థ వైపుకే వచ్చింది. ఇక ఇక దాని మీద మనం చేయగలిగేది ఏంటి, ఈ మద్దతు అనేటటువంటి అవును. అంతవరకు. కానీ ఆ వ్యాపారస్తులు దొంగలు చేసి వార్తలు రాసేవాడు, ఆ వ్యాపారస్తుల మీదకి అధికారులు పంపించేవాడు. అందుకని చంద్రబాబు నాయుడు ఉమ్, ఉమ్, వాళ్ళు విరక్తి చెందేశారు. పన్నుల పేరుతో వాళ్ళని పీడించుకు తింటాం. వాడికి వచ్చే రూపాయలు నువ్వు వాడికి 100 రూపాయలు వస్తే 80 రూపాయలు నువ్వే తింటానంటే ఆడేం బతకాలి. ఇంకా అవును. వ్యాపారులు విసిగిపోయారు, ఉద్యోగులు విసిగిపోయారు. ఉద్యోగుల మీద వీళ్ళు వార్తలు రాసేవాళ్ళు, వాళ్ళు ఉద్యోగాలు తీసేసేవాళ్ళు. ఉమ్, సస్పెన్షన్ ముందు, తర్వాత విచారణ, ఉమ్, ఆ తర్వాత యాక్షన్, డిసిప్లినరీ యాక్షన్. ఉమ్, ఇవన్నిటితో విసిగిపోయారు. అప్పుడు ఇదంతా ఎవరు నడిపించింది? ఈనాడు జ్యోతిని. అందుకనినే 2014లో అధికారంలోకి వచ్చినప్పుడు చంద్రబాబు గారు నాకు బాగా గుర్తు. అప్పుడు నేను జెమినీ చీఫ్ ఎడిటర్గా ఉన్నాను. ఈ చీఫ్ ఎడిటర్లందరికీ ఆయన బ్యూరో చీఫ్లకి దీనికి డిన్నర్ అరేంజ్ చేశారు, లంచ్ అరేంజ్ చేశారు. వెళ్ళిన రోజున మా అందరి దగ్గరకు ఒక్కొక్క బెంచ్ దగ్గరకు వచ్చి కూర్చున్నారు. అప్పుడు కేఎస్ఆర్ మేమందరం ఒకే చోట కూర్చుని ఉన్నాం. కేఎస్ఆర్ అప్పుడు ఎన్టీవీలో ఉన్నాడు. అప్పుడే నేను అన్న చంద్రబాబు గారితో, సార్ మీరు 10 సంవత్సరాలు రాజశేఖర రెడ్డి కానీ కాంగ్రెస్ పరిపాలనలో కానీ మీ లోటు కనబడిందండి. అప్పుడు మీరు టీవీలో చూసి యాక్షన్ తీసుకునేవాళ్ళు, పేపర్లో చూసి యాక్షన్ తీసుకునేవాళ్ళు. ఇప్పుడు ఎవడు ఆ యాక్షన్ లేకుండా పోయేటప్పటికి అంత విరక్తి వచ్చింది. ఈవెన్ రాజశేఖర రెడ్డి చనిపోయాక కూడా మీరు గెలిచారంటే రీజన్ అదే. కాబట్టి మళ్ళీ మిమ్మల్ని ఆనాటి బాబునిగా కోరుకుంటున్నారంటే నో, నేను అసలు అలాంటి పద్ధతి చెయ్యను. పేపర్లని పెట్టి నమ్మి నేను దెబ్బతిన్నాను. ఇప్పుడు గౌరవిస్తాను మిమ్మల్ని అంతవరకే, కానీ మీ వార్తల్ని చూసి నేను ఆ ట్రాప్లో పడినని చెప్పారు. ఉమ్, అయిపోయింది. 14-19లో కరెక్ట్గా 18 దాకా ఆయన అట్టాగే ఉన్నాడు. కానీ ఇప్పుడు జనంలో నుంచి వచ్చే నాయకుడికి ఈ స్టెప్స్ అన్ని తోసుకుంటున్నా, తొక్కుకుంటున్నా, ఎగిరి దూకుతానో వచ్చే నాయకుడికి ఉన్న తేడా అక్కడ. ఉమ్, మళ్ళీ మీడియా లేకపోతే నేనేమైపోతానని భయపడ్డాడు. 18లో మీడియా మాట్లాడడం బిగించేశాడు. ఆ మీడియానే నువ్వు అర్జెంటుగా బీజేపీని వదిలేసి అని చెప్పింది. ఉమ్, వాళ్ళ మాటలు నమ్మి బీజేపీని వదిలేసి చేయగాల్చుకున్నాడు. ఉమ్, అయినా తెలిసింది కదా అప్పుడైనా మళ్ళీ మీడియా మూలంగానే. అప్పుడు చూడండి 19 ముందు ఎవడన్నా ఒక్క పేపర్ అన్నా ఎక్సెప్ట్ సాక్షి చంద్రబాబు ఓడిపోతాడని రాశారా? ఈవెన్ ఎలక్షన్ అయిపోయిన తర్వాత కూడా ఏమని రాశారు? జనం అర్ధరాత్రి పూట్ల బారులు తీసి ఓటేసింది ఎందుకు 2 దాకా 3 దాకా, చంద్రబాబు ఇచ్చిన 10,000 కోసం అని చెప్పారు కదా. ఆ నెల రోజులు కూడా ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగానే ఉన్నారు బాబు గారు. ఏ రోజన్నా మేము ఓడిపోతామన్న ఫీల్ అయ్యారు వాళ్ళు. ఎలక్షన్ రిజల్ట్ స్టార్ట్ అయ్యి 1 గంట తర్వాత షాక్ అయ్యారు. అప్పటిదాకా ఆ పేపర్లు అట్లాగే మోసం చేసినాయి ఆయన. అయినా ఆ చీటింగ్లోనే ఉంటాడు ఆయన. మళ్ళీ ఈ ట్రిప్ అదే జరుగుతుంది. కానీ ఇలాంటి నాయకులు, బోండవమ్మ లాంటి నాయకులు, ఓకే ఈయన కాపు సామాజిక వర్గం కాబట్టి ఆ మాట అన్నారా, లేదా ఆ ఫీలింగ్ ఉందాక వీళ్ళలో? అంటే అప్పుడు ముద్రగడ పద్మనాభన్ వ్యాఖ్యలు పట్టించుకున్న ఆ ఉద్యమానికి సంబంధించి, లేదంటే తర్వాత ఏంటది రిజర్వేషన్, కాపు రిజర్వేషన్ సంబంధించి స్పందించుండుంటే ఈ పరిస్థితి వచ్చి ఉండేది కాదా? నేను చెప్పేది అదే, పేపర్ ఒకటి రాయబట్టి ఆయన ఆ మాట అన్నాడు. అంతేనా? చంద్రబాబు గారు నిర్ణయం అడగలేదే ఆ బుక్క. ఇది వీళ్ళు రెచ్చగొట్టారు పేపర్లో, బోండవమ్మ ఇట్ట అన్నాడు. వీళ్ళ ఎన్నర్ ఫీలింగ్ ఏమో ఇది కాపు నాయకులు, తెలుగుదేశంలో ఉన్న కాదు, అన్ని పార్టీల్లో ఉన్న వాళ్ళకి ఉంది. నాట్ ఓన్లీ కాపు, అందరికి ఉంది అక్కడ. ఎందుకు గోదావరి జిల్లాలో అంత గెలిచి వన్ సైడెడ్ గా ఎందుకు పోయారు? 2014లో కూడా జగన్ కి అక్కడ మైనస్. 19లో ఎందుకు అంత భారీగా విజయం వచ్చింది? అదే 19 ముందు వైఎస్ జగన్మోహన్ రెడ్డి కాపు రిజర్వేషన్ మా వల్ల కాదని చెప్పేశాడు ఆయన ఓపెన్ గా. అంతకు ముందు వీళ్ళు చూస్తాం, మేము చేస్తాం అనేది, చూస్తాం కాదు రిజర్వేషన్ ఇచ్చారు కూడా అని అప్పుడు వచ్చారు. మరి 19లో ఫెయిల్యూర్ కి దీనికి ఏంటి లింక్? ఈయన ఎందుకు అలా అన్నారు అంటే ఆ ఉద్యమం కాపులలో రిజర్వేషన్ దంతా డ్రామా అన్నది వాళ్ళకి తెలుసు, అవదని తెలుసు. 50% లోపు బీసీఎఫ్ కింద పెడితే నడుస్తుంది. ఎందుకంటే బీసీఈ కింద ముస్లింలు పెట్టాడు రాజశేఖర్, బీసీఎఫ్ కింద పెట్టాలి. చంద్రబాబు నాయుడు చివరిలో ప్రిపేర్ అయిపోయాడు, ముద్రగడ దెబ్బకి కంగారు పడి పెట్టేద్దామని 4% 5% పెడదామని. బీసీలకి తగ్గించాలి, అప్పుడు ఏబీసీ తగ్గించాలి. వాళ్ళు గొడవ చేశారు కదా కృష్ణయ్య, అందుకే కదా జగన్ తో కలిసింది. వాళ్ళందరూ వార్నింగ్లు ఇచ్చారు. దాంతో ఈ ఓట్లు ఎక్కడ పోతాయి అని చెప్పేసి చేయలే ఆయన.
చేయకుండా ఏం చేశాడు, అప్పుడు ఈ చివరిలో బిల్లు పెట్టేసేసి అమలైపోయిందని అనౌన్స్ చేసేసాడు. చివరికి అది ఆగిపోయింది. ఈలోపు ఓబీసీ రిజర్వేషన్ ఇచ్చాడు మోడీ. ఇస్తే అందులో 5% రిజర్వేషన్లు కాపులకే అని చెప్పేసేసి ఓ తీర్మానం చేసి పడేసేసి ఇచ్చేసాను మీకు రిజర్వేషన్లు అన్నాడు. ఇప్పుడు వీళ్ళు అనేది అదే, జగన్ తీసేసాడు మా రిజర్వేషన్ అని. జగన్ తీసేయడం కాదు, చంద్రబాబు నాయుడు 2 చోట్ల రిజర్వేషన్ పెట్టాడు. ఓసారి ఆ రిజర్వేషన్ బిల్ అప్పుడు ఏది బీసీ కమిటీ అని వేసి ఒకటి ఏది ఒక కమిటీ వేసి ఆ కమిటీ చైర్మనే కాపులకి రిజర్వేషన్ ఇవ్వడం కుదరదని చెప్పాడు అతని నివేదికలో. అందులో నాకు మెంబర్ చేత ముందుగా అవునని చెప్పి రాయిపిచ్చి ఆ మెంబర్ ఇచ్చిన దానికి అనుగుణంగా శాసనసభలో తీర్మానం చేసి పడేసి ఇచ్చేసాను అన్నాడు. కేంద్రం ఎందుకు ఇస్తుంది? కేంద్రం దగ్గరికి పంపించాడు. అదేమంటే కేంద్రం చూడాలంటాడు. కేంద్రం ఎందుకు చేస్తుంది అది? నువ్వు అది ఇక్కడ బీసీఎఫ్ కింద పెడితే నీ చేతిలో ఉంటుంది. బీసీఎఫ్ బీసీ ఇంకే అక్షరం పెడతావు నీ ఇష్టం. బీసీల్లోకి చేర్చాలంటే బీసీలే పెట్టాలి. అంతేగాని నువ్వు అక్కడ అదేం కాకుండా 50% పైన రిజర్వేషన్ అన్నాడు. లేదు, అది దానివల్ల అది ఆగిపోయింది. అది తెలుసు కాబట్టి మళ్ళీ కాపులు ఫీల్ అవుతారు ఇదంతా మోసం చేశాడని అనే ఉద్దేశంతో మళ్ళీ చివరిలో మాట మార్చి ఓబీసీ దాంట్లో యాడ్ చేశాడు. ఓబీసీ ఉన్నది అన్ని కులాలకి, పుట్టి కాపులకు కాదు కదా. ఇక్కడ నిన్నటిదాకా బీసీ ఇతని ఆర్థిక స్తోమతని మళ్ళీ అకస్మాత్తుగా ఓబీసీ ఏంది? ఒకేసారి ఇట్టండి దిక్కుమాలిన నాటకాలు ఏంటి? అది జనానికి అసహ్యం వేసింది. అది దెబ్బ అయిపోయింది. అక్కడ తొందరపడిపోయారు వీళ్ళు. ఒక ప్రాక్టికల్ గా కాకుండా ఆ ముద్రగడ ఇంపాక్ట్ కి భయపడిపోయి ఏదేదో చేసేసారు. ఆ ముద్రగడతో ముందే మాట్లాడుకుని సరిగ్గా చేసుకుని ఉంటే అక్కడ బీసీ నువ్వు ఒకటే డిసైడ్, నీ బీసీలు నిన్ను ఎక్కడ వదిలిపెట్టరు, అది తెలుసు కదా నీకు. ఇంకెందుకు దాంట్లోనే పెట్టుకో, తప్పదండి కొంచెం అని చెప్పు నువ్వు. లేదా ముస్లిం రిజర్వేషన్ తీసి ఇలా పెట్టు. ముస్లింలు ఎట్టాక నీకు ఓటేరని తెలుసు. ఏముంది దాంట్లో కొట్టడానికి తట్టడానికి ఏం లేదు. అదే తప్పని కదా రాజశేఖర్ రెడ్డి పెట్టాడు అన్నట్టు. ఇప్పుడైనా సరే వీళ్ళు కావాలంటే బీసీ ఈ ప్లేస్ లో ముస్లింలు బదులు దాన్ని పెట్టు. వాళ్ళు ఏం చేస్తున్నారు, ముస్లింలు బీసీ ఇప్పుడు మీకు బీసీ కోటా కింద స్థానిక సంస్థల ఎన్నికలు ఎవరు పోటీ చేస్తున్నారు? ముస్లింలు పోటీ చేస్తున్నారు. ముస్లిం బీసీ ఏంది? అది దిక్కుమాలిన నాటకం కాదా? మతపరమైన రిజర్వేషన్ కుదురుతుంది, అది ఇచ్చేసారు అట్లాగా. కానీ అలాంటి చేస్తే అది పెద్ద సాహసం అవుతుంది నాకు తెలుసు. అలాంటి చేయరు. కానీ ఒకటిసారి ఇక్కడ రాజకీయ పార్టీల్లో కొనసాగుతూ పార్టీకి సామాజిక వర్గానికి వేరు ప్రాధాన్యత ఇస్తున్నారా నాయకులు? ఎందుకు అంటే ఇంతకు ముందు ఈయన అన్నట్టు నాకు తెలిసి గుంటూరులో కూడా ఒకసారి ఆ రోజు నేను కూడా చూశాను, వంగవీటి రాధా ఇక్కడ అంబటి రాంబాబు వీళ్ళందరూ ఉండగా ఆ వేదిక మీద పాల్గొన్నారు. కారణం ఏంటంటే అక్కడ వంగవీటి రంగా విగ్రహం ఓపెనింగ్ కాబట్టి వచ్చారు, తండ్రి కాబట్టి వచ్చాడు అని అనుకున్నాను. ఒకసారి సార్ నాకు కరెక్ట్ గా గుర్తులేదు, వైసీపీ టైంలో జోగి రమేష్ గారు పేరు నాని ఎవరు అలాగే ఒక వేదిక మీదకి వెళ్తే అప్పుడు కూడా పెద్ద ఇష్యూ జరిగింది అప్పుడు వైసీపీ టైంలో. మనం కూడా అప్పుడు దాని గురించి మాట్లాడుకున్నాం. అయితే దానికి దీనికి ఇవన్నీ ఎందుకు గుర్తు చేసిన తేడా ఏంటి అంటే ఆ తర్వాత అంబటి రాంబాబు గారు ఇదే గుంటూరులో మన చాలా పెద్ద ఇష్యూ అయింది. చంద్రబాబు నాయుడు గారిని పెద్ద బూతు పదం తిట్టారని ఆయన అరెస్ట్ చేయడం, జైల్లో పెట్టడం ఇవన్నీ జరిగింది. తర్వాత కూడా ఇప్పుడు తాజాగా ఆయన కలవడం, ఆయన ఆలింగనం చేసుకోవడం బోండాబొమ్మ అంటే ఏంటి ఇక్కడ ఇది ఏమన్నా వాడాలా పదం రాజకీయాల్లో శాస్త్రశత్రులు మిత్రులు ఉండాలని, లేదు ఉండరని, లేదు పక్కన పెట్టి ఇవన్నీ చేస్తున్నారా? కులానికి ప్రాధాన్యత ఇస్తున్నారు ఇక్కడ. అంటే ఇక్కడ రాజకీయ నాయకుడు మొసల్లా అంటాడు అంతేనా? ఆ మొసలి తన కులంలో కులం అనే మడుగులో ఉన్నప్పుడే బలం. కులం మడుగులో నుంచి బయటకు వస్తే మామూలు జంతువు. కుక్క గోడలోకో మొసలి, కుక్క కూడా అరుస్తుంది మొసలి మీద. అదే లోపల ఉన్నప్పుడు బలం. కాబట్టి ఇక్కడ ఈ పర్టికులర్ గా కులం బేస్డ్ గా ఉండేటటువంటి రాజకీయాలు అది ముఖ్యం. ఇప్పుడు నిన్న రాధాకృష్ణ గారు సర్వే ఏదో చేశారట, ఆంధ్రజ్యోతిలో రాశారు. ఆంధ్రాలో హైయెస్ట్ మేము కులం వదలం అని చెప్తున్నారట. అంటే ఏంటి, కుల పెచ్చ అక్కడ ఉంది. అందులో ఎస్పెషల్లీ కాపు సామాజిక వర్గంలో, ఎందుకంటే కమ్మ సామాజిక వర్గం అలా బలంగా ఫీల్ అవుతుంది. వాళ్ళకి 95 నుంచి 99% మంది చంద్రబాబు దేవుడు, ఎన్టీ రామారావు దేవుడు అంతే. రాజశేఖర రెడ్డి దుర్మార్గుడు, జగన్మోహన్ రెడ్డి అంతకంటే దుర్మార్గుడు, రాక్షసుడు. అదే రెడ్డి సామాజిక వర్గానికి జగనే. ఇప్పుడు మొన్న మైనస్ అవ్వచ్చు, లేకపోతే చంద్రబాబు గారికి కింద కొంత తగ్గచ్చు 10-20, అంతేగాని మెజారిటీ అయితే వాళ్ళు అతన్ని ఎంచుకుంటారు. వాళ్ళకి వీళ్ళిద్దరు మంచోళ్ళు కాదు. అలాంటి ఎలా అయితే వాళ్ళకుందో మనకెందుకు ఉండకూడదనే ఫీలింగ్ ఎప్పుడో ఉండబట్టినే కదా ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటిది. ఇప్పుడు ఏం చెప్పినట్టే
18-20% ఉన్న కాపులు 18% మంది ఆ రోజున ఈయన వెనకాల నిలబడ్డారు. పవన్ ఏది చిరంజీవి గారు వెనకాల కులం అంతా ఆయన వెనకాల నిలబడింది. గుర్తుంది కదా. మరి కులపు ఫీలింగ్ లేకపోతే ఎట్టాగుంటది? ఈ కులపు ఫీలింగ్ కాపుల్లో బలంగా అప్పుడే స్టార్ట్ అయింది. దాన్ని వీళ్ళు డైవర్ట్ చేయడానికి చాలా ప్రయత్నించింది తెలుగుదేశం, వర్కౌట్ కాల. వైసీపీ ప్రయత్నించింది, వైసీపీనేమో కాపుల్ని ప్రోత్సహించాలని నిర్ణయించింది. తెలుగుదేశంకి కాపు సామాజిక వర్గం అట్లా యునైట్ అయితే ప్రమాదం అనే ఉద్దేశంతో ప్రయత్నించింది తగ్గించడానికి. అది ఇంకా ఫ్లేరప్ అయింది. కాపు నాయకులకు వాళ్ళకి భయం ఏంటంటే టీడీపీలో ఈ టెంపర్ లేకపోతే కాపు నాయకుల్ని పట్టించుకోరు, పైగా ఒక వర్గశత్రుత్వంగా చూస్తారు అక్కడ. ఎందుకంటే సుదీర్ఘ కాలం పాటు వర్గశత్రుత్వం కమ్మ కాపు సామాజిక వర్గాల మధ్య ఉంది కాబట్టి పార్టీలో ఆ ఫీలింగ్ చాలా విపరీతంగా ఉంటుంది. ఆ పార్టీలో లేకపోతే గంటా శ్రీనివాసరావు ఎందుకు పక్క వెళ్ళిపోయాడు? అసలు ఇప్పుడు ఎవరున్నారు కరెక్ట్ అయిన కాపు నాయకుడు చెప్పండి, ప్రమోట్ అయిన వాళ్ళు. ఇప్పుడు దాంట్లో కాపు సామాజిక వర్గం కందులు దుర్గేష్ వీళ్ళందరూ కూడా ఇటు పక్కన తెలుగుదేశం తరపున ఉన్నటువంటి కాపు లీడర్ల పేరు చెప్పండి డైరెక్ట్ గా. ఇదివరకు గంటా లీడ్ చేసేవాడు కాపులు, అందుకని గంటా ఆపడానికి చంద్రరాజప్పని ముందు పెట్టాడు. చంద్రరాజప్ప లీడ్ చేయగలిగాడా? ఇప్పుడు నిమ్మల రామానాయుడు ఇట్లాగా. ఇతను కులం కాదు, అతను నియోజకవర్గానికి మంచోడు అనే పేరు అంతే. కుల సామాజిక వర్గ పరంగా కాపుల్ని ప్రమోట్ చేయట్లా తెలుగుదేశం. ఎందుకని? వీళ్ళ దాంట్లో ఒప్పుకోరు. అది వీళ్ళ లాంటి వాళ్ళకి కడుపు అంట. బోండా లాంటి వస్తాగా 14-19లో కాపు కోట కింద మంత్రివర్గం ఆశించాడు. ఆ గంట వీళ్ళందరికి ఇచ్చారు కదా, అప్పుడు నీకేమి ఇస్తామని ఆపారు. అప్పుడు చంద్రరాజప్ప హోమ్ మినిస్టర్ గుండా ఏం తక్కువ చేశాం కాపులకని ఆ కడుపు అంటుంది ఇతనికి. ఇతను అనేది ఏంది, రంగా నియోజకవర్గంలో కదా నేను గెలిచింది, నాకేమంటాడు. రాధా ఇటు తెలుగుదేశంలోనే ఉన్నాడు. వాళ్ళు అక్కడ ఆ కాన్సెప్ట్ లెక్కలు ఉంటాయి. ఇంకోటి ఏంటి, కాపుల్లో ఇంకొక లీడర్ బలంగా తెలుగుదేశంలో తయారవడానికి వాళ్ళే ఒప్పుకోరు, టీడీపీ నాయకులు ఒప్పుకోరు. ఇంకోటి పవన్ కళ్యాణ్ కూడా తట్టుకోలేడు. పవన్ కళ్యాణ్ ఫీలింగ్ కోసం ఇంకొక కాపుని ఎదగనీరేళ్ళు వాళ్ళతో కలిసి ఉన్నంత వరకు కూడా. బోండా మాకు అది మండుతోంది. ఇప్పుడు రేపో మాపో మంత్రివర్గ విస్తరణ జరగబోతోంది. అది ఏది విస్తరణ అంటే లోకేష్ సీఎం అవుతే మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ. ఆ పునర్వ్యవస్థీకరణ జరిగినప్పుడు గుర్తుంచుకోవాలి, పాజిటివ్ గా ఉంటే బాబు గారికి వెళ్ళి కాళ్ళకి దండం పెడితే ఆయన గుర్తుంచుకోడు, విమర్శించిన వాడు గుర్తు పెట్టుకుంటాడు ఆయన. వాటితో మళ్ళీ విమర్శ రానియకుండా ఉండడానికి ఎలాగా సవరదీయాలో చూస్తాడు ఆయన. అందుకని ఈయన ఇట్లా మాట్లాడినట్టు కనబడింది నాకైతే. కానీ ఇక్కడ కాపుల ఐక్యత ఏమన్నా రాజకీయ పార్టీలు చూపించుకోవాలనుకుంటున్నాయా? నిన్న అది ఏమన్నా జరిగిందా? బాగుండవమ్మా వ్యాఖ్యలు ఉన్నాయి. ఆయన అన్నాడు కదా, మరి మేము కాపులే ఎక్కడ ఉంటేనే అక్కడే గెలుస్తాము లాస్ట్ లో, ఆ మాట అన్నాడు ఆయన. ఆ పదం వాడేటటువంటిది పార్టీకి అలర్ట్ చేయడం, నన్ను వదిలేస్తే జాగ్రత్త అని. కాపు వీళ్ళు ఎవరు సపోర్ట్ చేస్తే ఆ పార్టీ గెలుస్తుంది అని చెప్తున్నాడు. అదే మనమే చెప్తున్నాం కదా, అది ఇప్పుడు కూడా వీళ్ళు స్థిరమైనటువంటి ఓట్ బ్యాంక్ కాదు, ఇది ఒక ఫ్లోటింగ్ బ్యాంక్. ఇప్పుడు పవన్ కళ్యాణ్ దాన్ని మొత్తాన్ని లాక్కోవడానికి చూస్తున్నాడు. నెక్స్ట్ ట్రిప్ పవన్ కళ్యాణ్ కనుక ఒకవేళ విడిగానో బీజేపీతో పోటీ చేసి ఈ మొత్తాన్ని అటుకు లాక్కోగలిగితే అప్పుడు ఒక స్థిరమైన ఓట్ బ్యాంక్ ఒక పార్టీకి వచ్చినట్టు. ఇప్పటిదాకా అయితే కాపులు ఒకసారి తెలుగుదేశానికి ఇచ్చారు, ఒకసారి వైసీపీకి ఇచ్చారు, మళ్ళీ తెలుగుదేశానికి ఇచ్చారు. అంతకు ముందు కూడా ఒకసారి కాంగ్రెస్ కి ఇచ్చేవాళ్ళు, ఓసారి తెలుగుదేశానికి ఇచ్చేవాళ్ళు. కాపు టర్న్ అయితే అటు అధికారం వస్తున్నమాట వాస్తవం, టర్న్ అయితే. అంతేగాని ఒక పార్టీకే ఉండట్లా వాళ్ళు. కాబట్టి ఇప్పుడు మీరు గనక మన ముద్రగడ్డను అవమానించారు, ఇప్పుడు నన్ను గనక పట్టించుకోకపోతే రేపు మన పార్టీ జాగ్రత్త అని భయపెడుతున్నాడు. ఒక వార్నింగ్ బెల్ల. సార్ ఒకటి ఇదంతా ఒక ఎత్తు అయితే దీని మీద అంటే ఇది క్రమశిక్షణ దాంట్లోకి ఏమన్నా వస్తుందా? అంటే వివరణ అడిగారు, ఈయన వివరణ కూడా ఇస్తానని అంటున్నారు. ఓకే, వివరణ ఏది ఇస్తారనేది ఒకటి. ప్రత్యర్థి ఉన్న వేదిక మీద ఈయన కూర్చోవడం, పాలు పంచుకోవడం, ఆయనతో ఆలింగనం చేసుకోవడం, ఇది ఒక క్రమశిక్షణ. అదేమవ్వదు. బేసిక్ గా ఇందులో క్రమశిక్షణకి సంబంధించి ఇతను జ్యోతుల్ నెహ్రూను రాధాలిద్దరు ప్రస్తావించాడు. అయితే అక్కడ వాళ్ళిద్దరూ వైసీపీ నాయకుడు పెట్టిన మీటింగ్కి వెళ్ళారు కదా, నేను అట్ట వెళ్ళలేదు. నేను వెళ్ళింది కాపు నాయకుడు దాసరాము, అది కూడా మాజీ జనసేన నాయకుడు దానికి అని చెప్పాను. ఆ ఆస్పెక్ట్ లో ఇతను చెప్పేది కరెక్ట్. కానీ ఇతను క్రమశిక్షణ తప్పింది ఏంటంటే వాళ్ళు పార్టీ ఇట్లా మన పార్టీ ఓడిపోవడానికి కారణం ముద్రగడ ఇవన్నీ మాట్లాడాలి. వాళ్ళు ముద్రగడ గురించి మంచిగా మాట్లాడారు, అయిపోయింది. ఇతను పార్టీని బద్నాం చేశాడు. అంటే అక్కడ కుల నాయకుడిని హైలైట్ చేశారు,
ఆ టైంలో పార్టీ డౌన్ అయింది ఈయన దృష్టిలో, ఇక్కడ ఈయన మాటలు. వాళ్ళకి అట్లా అనలా, ముద్రగడని గురించి పెద్ద ఆయనగా సంతాపం వ్యక్తం చేశారు. అవును అవును అది ఈయన దారి తప్పాడు అక్కడ. కానీ అట్లని పార్టీ ఏ చర్య తీసుకోదు. ఎందుకు అంటే తీసుకుంటే అది లేనిపోని తలనొప్పి. అవును పేపర్ లో రాయిస్తారు మందలించారని, ఇవాళ పేపర్ లో మందలించేశారని రాశారు. తర్వాత అతను ఇచ్చిన స్టేట్మెంట్ నాకు ఎవడో ఫోన్ చేయలేదు, నన్ను అడిగినోడు ఎవడలేడు అని చెప్పాడు. ఇలా ఎన్నట్టగే ఉంటాయి. కట్టర్ కార్యకర్తలను సంతృప్తి పరచడం కోసం బాబు సీరియస్, బాబు మాట్లాడాడు, బాబు వార్నింగ్ ఇచ్చాడు అంటారు. అదేముండదు. బాబు దగ్గర ఉన్న ఏపీఏతోనో ఫోన్ చేపించి బాబు గారు సీరియస్ గా ఉన్నారని కొంతమందితో అనిపిస్తారు. ఇదంతా పక్క నుండి నడిపే గ్యాంగ్ ఉంటది, అంతకు మించి ఏముండదు. కానీ భవిష్యత్తులో టీడీపీకి ఇది ఒక అలర్ట్ కాపుల విషయం ఏమి ఉండదండి. అది వాళ్ళకు పవన్ కళ్యాణ్ వాళ్ళ వెనకాల ఉన్నంత వరకు కాపుల గురించి వాళ్ళు ఏం భయపడరు, పట్టించుకోవాల్సిన అవసరం లేదు. రైట్, చూద్దాం. బోండమ్మ చేసిన వ్యాఖ్యలు మొత్తానికి తెలుగుదేశం పార్టీలో ఒక చిచ్చు అయితే రేపి. మరి అది నిజంగా అధిష్టానం దృష్టికి వెళ్ళిందా, ఆయన వివరణ అడిగారా, ఈయన వివరణ ఇచ్చారా లేదా ఏంటనే క్లారిటీ లేదు. కానీ ఏం జరగబోతుంది భవిష్యత్తులో, కుల సామాజిక వర్గానికి సంబంధించి ఎవరికి వాళ్ళు ప్రాధాన్యత ఇస్తున్నారు, అది పార్టీ ఎఫెక్ట్ అవుతుందా ప్రధానంగా కాపు సామాజిక వర్గం విషయంలో చూద్దాం.